ఫ్రైడే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేశానో చూద్దాం వచ్చేయండి. చాలా టేస్టీగా ఉంది. ముందుగా నేను చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కార్న్‌ఫ్లవర్, బియ్యం పిండి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇది డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక కోడిగుడ్డు అనేది ఇలా కొట్టుకొని ఇది కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పెద్దగా పెట్టుకొని ఇది వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ రైస్ కూడా వేసేసుకొని మనము తగినంత కారం, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని తీసేసుకోవడమే. ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రైడ్ రైస్ అయితే మాకు ఎంత బాగా నచ్చిందో, సాస్లు ఏమి లేకుండా చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్.